దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతూ సీఎంపై బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై చర్చించడానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ రోజు హైదరాబాద్ లో సమావేశం కానుంది. మల్లు రవి ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధానాంశంగా ఉండనున్నాయి. అంతేకాదు, పార్టీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని గొడవల గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. కొండా మురళి వ్యవహారం కూడా చర్చకు రానుంది. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా ఒకేలా లేకపోవడం గమనార్హం. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఇదిలా ఉండగా రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన సీఎం ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్టీలో వివాదంగా మారాయి. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించమని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. మల్లు రవి ఈ విషయంలో రాజగోపాల్ తో మాట్లాడతానని, సమావేశంలో చర్చించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కొండా మురళి చేసిన కొన్ని వ్యాఖ్యలపై అక్కడి ఎమ్మెల్యేలు కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు సమావేశంలో ఈ అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలన్నది పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఆయనకు నోటీసు జారీ చేస్తారా లేక వేరే చర్యలు తీసుకుంటారా అన్నది ఈ సమావేశం తర్వాత తేలనుంది. ఈ వివాదం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలను మరింత స్పష్టం చేస్తోంది. పార్టీ ఐక్యంగా ఉండాలంటే ఇలాంటి విభేదాలను పరిష్కరించడం చాలా ముఖ్యం. ఈ సమావేశం ద్వారా రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తును, అలాగే పార్టీలో క్రమశిక్షణను ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.